నెల్లూరు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని పోలీసులు గుర్తించి ముఠాను అరెస్ట్ చేయడం సంచలనాన్ని సృష్టించింది. జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి డ్రగ్స్ తయారీ ముఠాను అదుపులోకి తీసుకున్నామన్నారు. డ్రగ్స్ వెబ్ అనే వెబ్సైట్ ద్వారా డ్రగ్స్ తయారు చేస్తున్న 5 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నామన్నారు. డ్రగ్స్ తయారీదారులంతా గూడూరు ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 560 గ్రాముల పౌడర్, 1980 కేజీల గంజాయి, మరికొన్ని మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేపడతామన్నారు. డ్రగ్ ఆంఫెటమిన్ అనే డ్రగ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ ఇది డ్రగ్ కుకింగ్ ప్లేస్ అన్నమాట. అంటే మనకి ప్రికర్సర్స్ ఏవైతే కుక్ చేయాలని తెలుసుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకొని అది ఏవైతే ప్రికర్సర్స్ కావాలో అవి ఆర్డర్ పెట్టుకొని దానికి కావాల్సిన సరంజామా అంతా సర్జికల్ షాప్స్లోనూ వాటిలో కొనుక్కొని గత 25 రోజుల నుంచి కుక్ చేస్తున్నారు. అంటే ఏం అమ్మలేదు ఇప్పటివరకు, బట్ అయితే కుక్ చేసి రెడీగా పెట్టుకున్నారు. ఎంతంటే 560 గ్రాములు. ఇప్పుడు దీంట్లో ఈ కుక్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ ఏదైతే ప్రికర్సర్స్ దానికి కావాలో అది 2,50,000 పెట్టి కొన్నారు. దాన్ని కుక్ చేసిన తర్వాత ఇప్పుడు 500 గ్రాములు 25 రోజులు కుక్ చేసిన తర్వాత దాని వాల్యూ ఇప్పుడు ట్రాన్సాక్షన్ ప్రకారం 15 lakhs ఉంటుంది. ఇది గోవాలో దే వాంట్ టు సెల్ ఇట్. దీనికి సంబంధించి ఎవరైతే ముద్దా ఉన్నాడో ఇతను బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్నాడు. ఇతనికి ఇంకొక అతను కూడా వి అరెస్టెడ్ హిమ్. హీ సెడ్ దట్ అతను చెప్తాడు ఇది మీరు కుక్ చేసుకొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి, దీనికి చాలా విలువ ఉందని చెప్తే మనకి సెక్యూరిటీ ప్లేస్లో ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఒక ల్యాబ్ పెట్టుకొని గ్లౌస్, సర్జికల్ మాస్క్స్ అది కుక్ చేసేటప్పుడు పొగలు వస్తాయి కదా, దాంట్లో పీల్చుకోకుండా ఉండేదానికి ఫేస్ మాస్క్స్ అవన్నీ తయారు చేసుకొని ఈ స్టార్టెడ్ కుకింగ్. మనకి ఇన్ఫర్మేషన్ రాబడిన సమాచారం మేరకు పట్టుకుంటే 560 గ్రాములు సీజ్ చేసాం. ఇది దీంతోపాటు మనకి హ్యాండ్ ఇన్ గ్లోగా గాంజా కూడా 2 కిలోలు దొరికింది. సో వీ ప్రొడ్యూస్ దట్ గాంజా. ఈ ఆంఫెటమిన్ ఏదైతే ఉందో ఆంఫెటమిన్ కూడా మనం 560 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో మనకు సేల్ కాలేదు అని మనం నమ్ముతున్నాం. ఇప్పటికి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్కి అది టాలీ చేస్తున్నాం. ఎక్స్పర్ట్స్ కావాలి, దీంట్లో ఎంత అమౌంట్ కుక్ చేస్తే ఎంత ఆంఫెటమిన్ వస్తుంది, మెత్త వస్తుంది అనే దానిపైన దేర్ ఇస్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్. ప్రస్తుతానికి వీళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాం. ఫర్దర్గా వీళ్ళు ఎక్కడెక్కడికి అమ్మినారు, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, దీనికి మనం ఏదైతే ప్రికర్సర్ ఉందో అది ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు కాబట్టి దానిపైన ఏం చర్యలు తీసుకునే దానిపైన కూడా